సార్ నమస్తే సార్. సార్ రేపు జరగబోయే ఆవిర్భావ సభకి ఎలా జరగబోతుంది సార్ ఏర్పాటు? మార్చి 14వ తారీఖున జరగబోయే ఆవిర్భావ సభ, అది ఆవిర్భావ సభ కాదు, విజయోత్సవ సభ కింద మేము చేసుకునే అవకాశం ఉంది. ఎక్కడి నుంచి మనం చేసుకునే ఏ సభ అయినా సరే విజయోత్సవ సభ కిందే మేము చేసుకుంటాం. 21 సీట్లతో 100% స్ట్రైక్ రేట్ వచ్చిన మా జనసేన పార్టీకి ఇక్కడి నుంచి ఏది చేసినా సరే 100%తో రేపొద్దున రాష్ట్రాన్ని కానీ రేపొద్దున కేంద్రంలో కూడా కీలకంగా వ్యవహరించే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ జరిగే ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి. మా జన సైనికులు మరియు పిఠాపురం నియోజక ప్రజలు కానీ చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కానీ జన సైనిక నాయకులు కార్యకర్తలు కూడా వచ్చి ఇక్కడ ఏర్పాట్లను చూసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు ఒక 10 లక్షల మంది అయినా అకామిడేట్ అయ్యేలాగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. దానికి తగ్గట్టు ఫుడ్ కమిటీలు కానీ, లాజిస్టిక్స్ కానీ, గ్రౌండ్ కమిటీలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళకు సమావేశాలు నిర్వహించుకుని ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, వాటర్ కానీ మజ్జిగ కానీ రేపొద్దున పుచ్చకాయలు కూడా మాక్సిమం ఇక్కడ అందరికీ అందేలాగా మన ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం నుంచి కానీ దేశం పలుమూల నుంచి కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం ఒక అతిథిలా భావించి వాళ్ళు వెళ్ళే వరకు కూడా మేము చాలా చక్కగా చూసుకుంటామని మీకు తెలియజేస్తున్నాం. సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి 9 నెలలే కదా కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు పనితీరు అయితే ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఏ సామాన్యుడి ఆఖరికి మన ఆపోజిట్ లో ఉన్న పొలిటికల్ పార్టీల్లో ఉన్న వ్యక్తులను అడిగినా సరే చాలా చక్కగా ఉందని చెప్పడం. ఇప్పుడు మనకి ఆ రోడ్లు చూసుకుంటే పిఠాపురం నుంచి సామర్లకోట వెళ్ళే రోడ్డు కానీ, మన పిఠాపురంలోని పలు రోడ్లు కానీ, 52 గ్రామాల్లో వేసిన రోడ్లు కానీ చూస్తే అభివృద్ధి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మిగతా పథకాలు కానీ చాలా చక్కగా, మెయిన్ ఏంటంటే సామాన్యుడు ఏ ఆఫీసులోకి వెళ్ళినా ఎంఆర్ఓ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళి చక్కగా పని చేయించుకోగలుగుతున్నాడు. ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకి అయితే న్యాయం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉన్నారు ఈ విషయంలో మాత్రం. రేపొద్దున మన దేశ పురోగతి మన పిఠాపురం నుంచి ఒక బీజం పడుతుందని మాత్రం నేను చెప్తాను. సార్ రీసెంట్ గా చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని కొన్ని పర్సనల్ గా మాట్లాడారు. ఈ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఆయన ఎప్పుడు కూడా మొన్న ఆయన నెగ్గింది కూడా రెడ్డి సానుభూతి వల్ల. ఆయనకేమీ పెద్ద పొలిటికల్ నాలెడ్జ్ ఏమీ లేదు. అతన్ని దగ్గరగా చూసిన వ్యక్తులందరూ కూడా ఒక మానసిక రోగి కిందే వర్ణిస్తారు. ఆయన జైలుకి వెళ్ళాడు. జైలుకి ఎక్కువ, బెయిల్కి తక్కువ అనుకోవచ్చు మనం. వీడు పిక్ పాకెటర్కి ఎక్కువ, గజ దొంగకు తక్కువ అని కూడా అనుకోవచ్చు. ఇతను చేసిన అన్యాయాలు, అక్రమాలు చూస్తుంటే డెఫినెట్ గా ప్రజలు కూడా పలు రకాలుగా అనుకుంటున్నారు. ఇతన్ని ఎటువంటి ప్రజలైతే పట్టించుకునే పరిస్థితులు లేడు. అతను కొంచెం మానసికంగా ముందు నుంచి కూడా ఆ వ్యాధి అయితే ఉంది. అయితే మొన్న తగిలిన దెబ్బకి మానసికంగా చాలా చాలా దిగజారుడు పేలాపలన్నీ పేలుతూ ఉంటారు. ఆయన రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నారు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో మాత్రం మేమందరం అంత సంతృప్తిగా లేము. గత ప్రభుత్వంలో జగన్ మన ఎమ్మెల్యేలు అందరూ కూడా అన్యాయాలు, అక్రమాలు చేశారు. కాకపోతే ఏంటంటే సరైన సాక్ష్యాధారాలు లేక వాళ్ళు దొరకట్లేదు. కానీ దొరికిన ప్రతి ఒక్కరిని కూడా ఇంకా త్వరితగతిలో అసలు 6 నెలల లోపల మూసేయవలసింది ఇలాంటి వేదాలందరినీ. కానీ ఇంకా మేము వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. సరైన ట్రీట్మెంట్ అయితే తీరవలసిందే. వాళ్ళు చేసిన దుర్మార్గాలు చూసాం, భూదందాలు చూసాము, మన గంజాయి డ్రగ్స్ రాకెట్లు చూసాము. ఇంకొకటి ఏంటంటే ఏదైనా లో ఓట్లు కానీ, సారా కానీ, దొంగ, ఎస్పెషల్ గా మన మద్యం కొంతమందికి ఆ యూరిన్ కానీ ఇది కానీ ఊరికినే అయిపోయేలా విధంగా పాడైపోయి చాలా మంది రోడ్డును పడిపోయారు. కొంతమంది ఇంకొకసారి జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే చాలా మంది చనిపోయి ఉండను. అవును, విధవరాల పెన్షన్లు ఎక్కువ ఉండే అవకాశం ఉండేదన్నమాట. సో అలాంటి ప్రభుత్వం పోవడం చాలా ఆనందంగా ఉంది.
వాళ్ళని ఇప్పటివరకు వేచి చూడటమే చాలా ఘోరం. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా జైలు వేయవలసిన అవసరం అయితే ఉందని జనాలందరూ చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఎప్పటికీ లేదు. అది 2.4 చూపిస్తా నేను, నెక్స్ట్ నేనే గెలిచేది 30 సంవత్సరాలు నేనే అని చెప్పేసి ఆల్రెడీ మా పవన్ కళ్యాణ్ గారు 2050 వరకు కూడా ఆయన దీంట్లో నడుస్తుంటది. ఆయనే రేపొద్దున సీఎం అయ్యే అవకాశం ఉంది. అవసరమైతే పిఎం కూడా అయ్యే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఓవరాల్ గా ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి? కానీ జరగబోయే సభ గురించి. ఇది చాలా మందికి చెప్పాను. ఈ సభకి ఎంత మంది వస్తారని నన్ను చాలా మంది క్వశ్చన్ అయ్యారు. అయితే మిగతా పొలిటికల్ పార్టీలు నియోజకవర్గానికి ఎంత మందిని తీసుకురండి, మందు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు పోలింగ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అతని పిలుపు చాలు, మేము ఎవ్వరు కూడా చెప్పనవసరం లేదు, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛందంగా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజం, మచిలీపట్నంలో జరిగిన సభ కంటే ఇక్కడ వచ్చే జనం చాలా ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ.